లలిత ఏం చేస్తున్నావు? వంట 9 అవుతుంది టైము. ఓ వర్షం అయితే మనకు దండికి బాగా ఫుల్ పడింది ఈరోజు. అయితే మాకు వాన బాగా పడింది ఫ్రెండ్స్. మరి రాత్రి ఫుల్ వాన పడింది. ఈరోజు అయితే ఇంటికాడే ఉన్నాడు మా ఆయనగానే. ఫుల్ హ్యాపీ ఈరోజు. సేన్కేం పోలేదు. తర్వాత పోతాడు ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత. అయితే చూసి వస్తా ఎట్లా పడిందో వర్షము. జిమ్కులు ఏమన్నా ఉన్నాయేమో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే నేను రాయలసీమ స్పెషల్ పులగం చేస్తున్నా. అంటే మన సబ్స్క్రైబర్ అడిగినారు కదా చేసి చూపించగానే, దానికోసమని స్పెషల్ అయితే రాత్రి నానబెట్టి పెట్టినాను అనమాట. ఇవి రాత్రి అయితే బాగా నానతాయి మనకి. మామూలు బ్యాళ్ళు అయితే పొద్దున్నే నానబెట్టుకోవచ్చు మనము. ఇప్పుడు అయితే నేను పెసరబ్యాల పులగం చెరకాయల చట్నీ చేస్తున్నా. పెసరబ్యాలు కాదు కదా అవి, పెసలు. పెసలు పులగం. పెసరబ్యాలు అంటే వేరే. అవునవును, పెసర పులగం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో పోతుందంట, అందుకని లైక్లు అయితే కొట్టండి. నేను మీ రైతు బిడ్డని లైక్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పు. పొలం పని వీడియోలు కానీ పెడతాం కదా, మరి మా ఆయన దానికోసం రైతు బిడ్డ. మేమే ఎంప్లాయీస్ కాదు, రైతు బిడ్డలు అని చెప్పాలా. అన్నీ రెడీ చేసుకుంటాడు ఏమేమి కావాలో. ముందైతే నేను ఇది శనక్కాయలు వేపుకుంటాను. దూరం పెట్టి చేట. ఫస్ట్ అయితే మరి పులిగంకి రెడీ చేస్తున్నాను. చేయి మరి ఎట్లా ప్రాసెస్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకోటి అంటే మేము సంతోషపడ్డ విషయం అయితే మీకు చెప్తాము. అంటే అదేందనేది అయితే ఏమేది మంచి కామెంట్ అయితే పెట్టినారనమాట. అంటే ఏమని ఉండు సెల్లో చూడు. అవునా, ఓపెన్ చేయి. అంటే ఆ కామెంట్ మమ్మల్ని చదువు. ఆ కామెంట్ మమ్మల్ని సంతోషపరిచింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాం. మరి మంచి సంతోషమైన కామెంట్. ఏమనుకుంటున్నారు అనేది అయితే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ ద్వారా. నాకైతే తెలుగు చదివేకి వస్తుంది, అయితే రాదు కదా. ఈ కామెంట్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మరి లలిత ఆంటీ గారు, అంకుల్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి. ఈ సంవత్సరం మీరు పాడి పంటలతో ఎటువంటి నష్టం లేకుండా గొప్ప లాభాల పంటలు పండించాలి, లాభాలు రావాలని మనస్ఫూర్తిగా మీ సబ్స్క్రైబర్గా కోరుకుంటున్నాను. మా అమ్మగారు కూడా కోరుకుంటున్నారు. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మా అమ్మగారి పేరు, నా పేరు కాస్త చెప్పండి. మీరు కామెంట్ చదివారని సంతోషంగా ఉంటుంది. మాకు నా పేరు ఉంటుంది. నా పేరు హరినాథ్, అమ్మగారి పేరు సోమేశ్వరమ్మ. వీళ్ళైతే కామెంట్ చేసినారు ఫ్రెండ్స్. మరి హరినాథ్ సోమేశ్వరమ్మ అంట. మరి వీళ్ళు కామెంట్ చూసి మాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇట్లాంటి కామెంట్లు కానీ పెట్టేవాళ్ళు మనకు ఉన్నారా అనేది అనమాట. ఇంకా ఈ కామెంట్ మాకు సంతోషమై మీతో షేర్ చేసుకుంటున్నాం అనమాట. మేమైతే కామెంట్స్ చదివి చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మరి వాళ్ళకి కానీ ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది అనమాట మా సంతోషము. వాళ్ళు కూడా మనం మంచిగా కోరుకుంటున్నారు అన్నమాట. బాగా పంటలు రావాలా రైతులకి అనేది కోరుకుంటారు అందరూ. అదే మరి దానికోసమని మీకు కానీ కామెంట్ చదివి వినిపించినాను. మరి మీకు నా చదువు అర్థమైందో లేదో తెలియదు నాకు. సరేలే స్టార్ట్ చేయ. మరి ఎట్లా చేయాలో పెసల పులగము కదా, పల్లీల చట్నీ. పల్లీలో వేపుకోవాలా ముందు. పల్లీలు శనక్కాయలు వేపుకొని శనక్కాయల చట్నీ, పల్లీలు, శనక్కాయల చట్నీ, శనక్కాయ విత్తనాల చట్నీ చేయి. మరి పులుగుకి అయితే రెడీ చేసినాను ఫ్రెండ్స్. మరి ఇంకా ఇప్పుడైతే 2 పైలు అందిస్తాను. ఇంకా ఒక పక్క చట్నీ, ఒక పక్క పులుగుకి. శనిపోయేటప్పుడే తొందర చేసి పెడతావు నాకు. నీకు తొందర కావాలి. ఇంకా ముందైతే ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా కట్ చేసుకున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా పండు ఒకటి. ఏమంటే కొంచెం మిరియాలు వేసుకోవాలా. మిరియాలు అయితే లేవు నా దగ్గర. ఏదో దాంట్లో అడ్జస్ట్ అంతే. మరి నూనె అయిపోయింది, డబ్బులు వేసుకోలేదు. నూనె డబ్బాలు పోయాలా ఇప్పుడు? వస్తావా? అయిపోకూడదు, చూసి వాడుకో. చూసి డబ్బా అట్లే పెట్టేసలే. మరి చూసేది లోనికి కొడుకెందుకు ఇట్లా చూసి నూనె డబ్బా పెట్టేసి. మీరే చెప్పండి ఫ్రెండ్స్. మరి ఇట్లా
వంటలు చేస్తే కొంచెం నూనె అయిపోతుంది కదా. అయిపోతుంది. ఉమ్. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అప్పట్లోన నూనె లేకుండా చేసుకుంటుండ్రు వంటలు. ఇప్పుడు చూసిటివే మన ఆయన మా అమ్మ సంగటి కొర్రన్నము మటన్ ఏమన్నా తెచ్చుకుంటే వాళ్ళు నూనె లేదు ఏం లేదు దాంట్లోకి 2 స్పూన్లు నూనె అయితే వేసిన ఇప్పుడు. ఉప్పు కారం వేసుకునేది అంతే. కొద్దిగా ఒక గంటి నూనె. అప్పుడు కొంచెం లేని పరిస్థితులు అనమాట, తిండి లేదు. చచ్చిపోయిన గొర్రెలు కూడా పారేస్తుంది లేదు అప్పుడు. ఎట్లా పారేస్తావు అనేది కోసుకొని తినేది. కోళ్ళు కానీ చచ్చిపోతే ఇంట్లో సాకిలు ఉంటాయి కదా, ఎందుకు పడేయాలని చెప్పేసి తింటుంటారు అట్లా. తాత అయితే కోడి చచ్చిపోతే కూడా అవ్వ వద్దంటుండే. వద్దంటే కూడా ఎట్లా పారేస్తావు తీ అనేది కోసుకొని తింటుండే. నేనే చేయనంటుండే అవ్వ ఒకసారి. నువ్వు చేయకుండా మా తాత చేసుకొని తింటుండే అనమాట. యాడ్ చేసుకుంటుండే, తిట్టుకుంటూ పెట్టుకుంటూ అట్లే చేసి పెడుతుండే. చేసుకొని తినడా మరి. అంటే చచ్చిపోయింది చేయకూడదు అని చెప్పేసి మా ఊరు చేసేది కదనమాట. పొయ్యి అంట పెట్టే కూడా తాతకి అదే ఏమంటారు, అది మురదార ఏమంటారు, మురదార అని తినరు కదా. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేసిన, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఈ టైంలో కొంచెం మిరాలు వేసుకోవాలన్నమాట. మిరాలు అయితే లేవు, మనకి దొరకవు కాబట్టి నేను వేసుకుంటున్నా. కొంచెం జీలకర్ర, కరివేపాకు, దీంట్లోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలు, టమాటా చెప్పింది 2 సార్లు చెప్తున్నా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేస్తున్నా. నేను వంటకు ఆలోచించినప్పుడు ఇట్లా ఎక్కువ పోతారా మాట్లాడలే. ఈరోజు పొట్టేలకి ఏమి మేత లేదేమో మరి. పొట్టే కొంచెం కదా పోదామట. బురద ఉంటుంది, పెరుక్కొని రావాలి కదా, అంత దూరం అది. ఇదంతా రోడ్లే. అదింత నీకు తిందు తేముంటే నన్ను పట్టుకుపోయి వేస్ట్. ఇదేమి సరే రేపు కొంచెం మగ్గినాక మనం వేసుకున్నాం. కొంచెం ఉప్పు అయితే వేస్తాను, తొందరగా మగ్గుతుంది. కొద్దిగా సాల్ట్. ఇంగ్లీష్ చెప్తారా పదాలు కానీ నేను వచ్చినవి కొంచెం ఎవరికన్నా ఇంగ్లీష్ వాళ్ళకి ఏమన్నా పోనీ మన వీడియో మరి కాదు. కొంచెం వాళ్ళకు కొంత అర్థమవుతుంది మన ఉప్పాల భాగము. నేనైతే వాటర్ నానబెట్టినా కదా, పెసలు బాగా నాన్నాయి. బియ్యంగా నన్నే తీసుకున్నా, పెసలు ఎన్ని తీసుకుంటే బియ్యంగా నన్నే తీసుకున్నా సమంగా బాగుంటుంది అనమాట టేస్ట్. ఎప్పుడు తినలేదా నేనేమి? మనము ఎప్పుడన్నా చేసుకుంటే పొంగలన్నం చేసుకుంటాం కదా, పెసలతో అయితే చేయలేదు. ఓసారి పెసలతోనా ఇలా మన సబ్స్క్రైబర్లు అడిగారని చేస్తున్నారు. కాదు పెసలతో పాయసం చేయ ఒకసారి. ఇట్లా మా ఆయన ఏమన్నా చూసినాడు అనుకోండి, పాత వంటలు అడుగుతాను అనమాట. పెసర పాయసం ఆయన ఎప్పుడైనా తినేది అవు చేస్తుండే అప్పుడు భలే ఉంటాడు చూడి. మా పెద్దనాయన మరే పెద్దనాయన తల్లి తింటుండే దాన్నే. అప్పుడు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనమాట. భక్ష్యాలు కానీ కుడాలు కానీ. కొంతమంది ఏమంటారు పెసర పాయసమే పిసర ఉంటుంది అంటారు. టేస్ట్ అంత బాగుంటుంది మరి. అది నమ్మలే కొద్దీ టేస్ట్. నేను తిన్నాను అప్పుడు అన్నీ. చెయ్యి ఒకసారి. అప్పుడు 30 మంచులు కదా. ఒక తల్లికి కంచతల్లిలు ఉంటుండే, కంచతల్లికి పాయసం పరిమాణ్యం పోస్తే అన్నం తినేది లేదు చూడు, అదే ఉత్తది పరిమాణ్యమే. ఇంకా అట్లా తింటుండ్రి. మూట మంచులు ఎక్కువ. అప్పుడు అంత బలంగా ఉన్నాము, ఇప్పుడు బాగున్నాము. పాత విషయాలు గుర్తు చేసుకున్నాం అనుకోండి, మా ఆయన ఒకటి గుర్తొస్తూనే ఉంటాయి. అప్పుడు పాత జ్ఞాపకాలు ఎంత బాగుంటాయి అనుకునేది. అప్పుడు అవి తిరిగి రమ్మంటే వస్తాయి. ఎప్పుడు శనక్కాయ విత్తనాలు అయితే అయినాయి, మరి తీసేస్తాను. కొన్ని శనక్కాయ విత్తనాలు ఎక్కువ ఏమన్నమాట, మా ఆయన తింటాడు కదా, లేదంటే నా చట్నీ తినేటప్పుడు గాను అంటే చట్నీకి లేకుండా తినేస్తాడు అనమాట. దాంట్లో ఇవాళకే తింటారా? ఇంకా అంటే ఒకసారి లేనప్పుడు చేస్తున్నాను అనుకో, చట్నీకి మిగిలిపోకుండా తింటాడు. దాంట్లో అవి 2 నోట్లోకి వేసుకుంటే ఎట్లా తినబుద్ధి అవుతుంది. ఇప్పుడైతే కొంచెం నూనె అయితే వేస్తున్నాను. దీంట్లో కొన్ని ధనియాలు, 1 స్పూన్ ధనియాలు వేస్తున్నా, కొంచెం జీలకర్ర.
దీంట్లోనే ఒట్టి మిరపకాయలు వేసి వేయించుకుందామని. అంటే ఒట్టి మిరపకాయలు వేసుకున్నమాట చట్నీలోకి. ఏమరుస్తుంది ఫోటోలు ఇంటికాడ ఉంటే ఉంది అనమాట, ఇంటి దగ్గర అరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే పోవాలని నేనైతే వేయినాయని తీసేస్తాను. తొందరగా కలర్ వచ్చేస్తాయి అనమాట. మాడిపోతాయి లేకుంటే కదా. ఇంకేం వేయాలి దాంట్లోకి? ఇప్పుడు ఇదే నూనెలో మనం టమాటా పనులు మగ్గించుకున్నామని. నూనె ఉంది కదా అప్పటికే. అవునా, మరి టమాటా పనులు కోసుకోవాలా? కట్ చేసేస్తా. అంటే ఉల్లిగడ్డ కట్ చేసుకున్నప్పుడు చేసింటే బాగుండేది. ఏం చెప్తావు నూనె? నీళ్ళు ఉంటాయి కదా దాంట్లో కొద్దిగా తేమ. నువ్వే క్వశ్చన్ నువ్వే ఆన్సర్ ఇచ్చుకుంటావు కదా. అన్నీ కొంచెం అర్థమవుతాయి కదా వీడియో తీసినాకి. నువ్వు చెప్పేదాకా లేట్ అవుతుంది అని నేనే అందుకునేదంతా. తబలా ఆర్మాని అన్నీ నేనే కొట్టాలా. అదే కత్తి పెట్టుకుంటే ఇప్పుడు మర్చిపోతుంది కానీ మరి అట్లా పెట్టిపోతాయినా కానీ రాగం నేనే తీయాలా. నువ్వు కోరస్ ఇస్తావేమో. ఇంకా ఉల్లిగడ్డ కానీ మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనం పెసలు బియ్యం అయితే వేసుకున్నామని. కుక్కర్లో అయితే తొందరగా ఉడుతుంది. ఇంకా కుక్కర్ పట్టదు కాబట్టి చిన్నది కలగండి. కుక్కర్లో తొందరగా అవుతుంది. అంటే చిన్న కుక్కర్ దానికోసమని పట్టదు. అది కాక కొంచెం చేద్దాం అనుకుంటే నాకు కొంచెం పెద్దగా పోతుంది. మిస్ ఇంకొక మంచి వచ్చినా ఉంటుంది. దానికోసమని మన సబ్స్క్రైబర్ అని రారు ఎవరన్నా వంట మంచిది చేసినప్పుడు. నానే తినాలి మరి, వేస్ట్ అవుతుంది అనేది. నువ్వేం తినవు, పడైనా పడేస్తావు కానీ కాదు తక్కువ. నేను పడేయకూడదు అనేది నేను అనేది. అది తెలుసుకో ముందు, అది గ్రైండ్స్ ఫస్ట్. ఒకసారి చూసినాక అన్నీ అర్థం చేసుకోవాలి. అట్లా వాటర్ పోసుకోవాలి ఏమన్నా. ఇప్పుడైతే ఇదంతా ప్రెషర్ గార్లో మనం బియ్యం అయితే వేసుకున్నాం కదండి. దీంట్లో ఇదైతే నీళ్ళు అయితే వేసుకున్నాం కదా, మనకి పులుగు ముడికేసి. కొంచెం కావాలంటే పసుపు వేసుకోవచ్చు. నేనైతే పసుపు ఏమి వేయను. పెసల పులగం శనక్కాయల చట్నీ. క్యాన్లో లేవా? ఒకసారి వాటర్ కొలాయి ఇచ్చినప్పుడు చూపిమన్నారు. ఈసారి మట్టికి చేయి. మొన్న అడవుల్లో నీళ్ళు అయితే పట్టేస్తున్నాము. అన్నీ నేనే మట్టికి చేయాలి, నువ్వు కొట్టు కూడా మట్టికి చేయవు. ఇప్పుడైతే నీళ్ళు అయితే వేస్తాం మనకు పులుగు ఉడికేసి. కొంచెం టైం పడుతుంది ఉడికేసి. ఎంతసేపు? నేను ఫస్ట్ అయ్యే కాబట్టి చేసేది. అవులే, ఇప్పుడు చూస్తే ఎంతసేపు అనేది అర్థమవుతుంది. ఎంతసేపు పట్టింది అనేది అయితే చెప్తాను. మగ్గినా టమాటా? దీంట్లో ఇంకా తగినంత అయితే ఉప్పు వేస్తాను. అంటే మనం ఉల్లిగడ్డ మధ్యకప్పుడు కొంచెం వేసినాం కదా, ఇప్పుడు ఇంకా తగినంత వేస్తాను. చూసుకొని వేసుకున్నాను, మరి లేకుంటే ఎక్కువ అవుతుంది. ఎక్కువ వేయద్దు, కొద్దిగా తక్కువ ఉంటే కానీ మన తర్వాత చూసుకోవచ్చు. మూత పెట్టాలా? అంటే ఇప్పుడు సరేసరే కదా అది. సరేసరే కాదు, చేతులు ఉడకాలి కదా. సరేసరి పెడితే ఉడుకుతుంది. మరి ఇప్పుడేమి ఎక్కువ పెట్టింటావా? ఎక్కువ వేసిన. అవును. టమాటా పండు అయితే బాగా మగ్గినాయి. దీంట్లో కొంచెం చింతపండు వేస్తాను. ఇంకా చట్నీ కొద్దిగా కాబట్టి నేను కొంచెం వేస్తూ చింతపండు. కొద్దిగా చింతపండు. స్టవ్ అయితే బంద్ చేస్తున్నా. మగ్గిందే టమాటా? చట్నీ అయితే మిక్సీ పట్టుకుందామండి. మరి పల్లీలు మిక్సీ పట్టాలి కదా. చట్నీ కాదు మిక్సీకి పట్టేది, పల్లీలో శనక్కాయ తినాలి. ఎన్ని రకాలు మాట్లాడు. పల్లీలు ఒకసారి శనక్కాయలు. శనక్కాయలే అనేది మన పల్లీలు అన్నం ఎక్కువ. ఏమంటే ఇప్పుడు కొంచెం నైస్ మాట్లాడాలనేది అట్లా పోతుంది అనమాట. ఒకసారి నైస్ ఏం లేదు కాదు, అట్లా నోరు మనం అది వెరైటీ కనిపిస్తుంది. కనిపిస్తుంది. నైస్ పోతే
మనం వేయించుకున్నగా మిరపకాయలు జీలకర్ర ధనియాలు అన్నీ వేసినా ఇంకా శనక్కాయ విత్తనాలు వేస్తున్నా బయట నీకు తినాయి తర్వాత తింటారా నేను ఎవరు అంతా టీవీ చూసుకుంటా ఈరోజు ఇంటికాడ ఉంటాడు కాబట్టి టీవీ ఇవి అనుకుంటూ కూర్చున్నావు కదా పోతాను నేను ఎట్లుంటాను ఆడ పిలుస్తుంది అప్పుడే ఆడ అది కాదు శనకాడ పొట్టేలి నీకు బాగానే సార్ మరి కంది పంట తీసే వరకు సేమ్ దగ్గరే ఉండేటట్టున్నాడా నిద్రపోను అట్లా కూర్చోడు పడాను పోయాను మరి ఎప్పుడన్నా నిద్ర మంచి ముఖ్యమాట కాదు అట్లెట్ కట్టమంటే జరుగుతాయి కదా కొన్ని నిద్ర ముఖ్యం మనిషికి టమాటేసివే నేను ఇట్లే తిరుగుతూనే ఉంటాను అంతా తిరుగుతుంటారు కవర్ చేస్తుంటాను నేను వీడియో అంటే మరి ఉప్పా తగినంత అయితే ఉప్పు వేస్తున్నా దీంట్లో చట్నీలో చట్నీ అదిరిపోవాలి చూడి టేస్ట్ ఈరోజు వట్టి మిరపకాయలు వేసినాం కదా ఫ్రెండ్స్ ఇవైతే బాగా మీద ఇంక ఇప్పుడైతే కొంచెం సన్న కట్ చేసుకుని ఉల్లిగడ్డ వేస్తున్నా మనకి శనక్కాయల చట్నీ కంటే పులుగుంలోకి ఇదే అనమాట కదా ఉల్లిగడ్డ ముఖ్యంగా కొంచెం అట్లా ఒకసారి ఇట్లా మిక్సీ పట్టి బంద్ చేసేస్తాను ఎక్కువ మెరిగే అవసరం లేదన్నమాట ఇది అంత మరి అంత స్వచ్ఛము అంతే అయిపోయి కదా తర్వాత ఏం పెట్టదులే తర్వాత ఏం అవసరం లేదు బాగుండే మొన్న సంగటి చేసేటివి కదా క్యారియర్కి రాత్రి ఎంత బాగుండే అనుకోండి సంగటి తింటుంటే నాకు పులగం రెడీ అవుతుందను టైం పడుతుంది కానీ రెడీ కానీ అదరిపోతుంది రట్టే పులగము చట్నీ పల్లి శనక్కాయ విత్తనాల చట్నీ ఎంత బాగా మంచి వాసన వస్తుంది మంచిగా ఒట్టిమిరపకాయలు వేసినాం కదా అది కాక కొంచెం ఒట్టిమిరపకాయలు చింతపండు ఉల్లిగడ్డ వేస్తే అదో టేస్ట్ అనమాట టేస్ట్ బాగుంటుంది మనం చట్నీలు వేసుకునేది వేరే చట్నీలే కంటాను దోశలోకి అది వేరే ఉంటుంది కదా కన్ఫ్యూజ్ అవుతాను వేరే ఇదైతే గిన్నెలోకి తీసేసుకుందామండి మరి ఏమి ఎంతవరకు ఉడికింది పులగము బాగా ఉడికింది కొంచెం వేసుకుంది కదా ఇదంతా వేసరికి సరిపోతుంది ఉడుకుతుంది మెత్తగా ఉడికింది అప్పుడు స్పెషల్ అయితే మంచి భీమా స్టోర్ భీమేనే పులగం బాగుంటాయి కదా స్టోర్ భీమ్ కానీ మనకి పొంగల్కి కానీ రావులే ఈ భీమే బాగుంటాయి స్టోర్ భీమ్ అంటే స్టోర్ భీమ్ అంటే రేషన్ భీమ్ బాగుంటుంది అన్నమాట టేస్ట్ బిర్యానీ మాదిరిగానే వస్తుంది దూరం నుంచి చూస్తే అట్లే మరి బిర్యానీ బిర్యానీ లెక్క కనిపిస్తుంది మరి కొంచెం ఉడికితే సరిపోతుంది ఎక్కువ పొడి పొడి ఉన్నట్టు బాగుండదు అనమాట పులగం అంటే మెత్తగా ఉండాల పొడి పొడిగా ఎట్లా ఉంటుంది అయిపోయినా పులగము పులగం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తా ఏమి మిగిలిదే లేదా ఏం లేదు ఫస్ట్ టైం పులగం చేసిన ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఫస్ట్ టైం చేసినా లైక్ చేయాలా సెకండ్ టైం చేసినా అంటే వాళ్ళు చెప్పడం వల్లే పులగం చేసిన పెట్టు మరి చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ మరి 10 అయింది టైం మనకి ఎప్పుడు 10 ఉప్మా అయితే తొందరగా తింటాం చూడండి పులగం చాలే ఒకటిసారి ఏమి అంత పెడతావే అంత తినలేమంటావా ఎంత తింటాను చట్నీ ఏం కింద ఎలా పోయినాయి ఈ సైడ్కి ఎలా అట్లా ఎడాయి టేస్ట్ చేస్తా మరి కాలుతుంది లేసాయి పెసల పులగం కదా పెసల పులగం పెసలు కదా పెసలు పెసలు ఎక్కువ వేసినట్టున్నావే పెసలు ఉంటేనే ఎక్కువ పడితే బాగుంటుంది టేస్ట్ రోజు ఒకటి మంచి మంచిది కమ్ చేసి పెడతావు బాగా సూపర్ అండి అవునా పెసర పులగం సూపర్ తినమరి నువ్వు
కానీ సూపర్ 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 సూపర్